హాయ్ హలో నమస్తే తెలుగు మధురిమ ఛానల్కి స్వాగతం. ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. నా ఈ తెలుగు మధురిమ ఛానల్ని ఆదరించి అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ ఆదరణ ఇట్లే ఎప్పటికీ ఉండాలని కోరుతున్నా. నా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం బెల్ సింబల్ని నొక్కండి. ధన్యవాదాలు. నమస్తే, అమ్మఒడి ఛానల్కి స్వాగతం. గత వీడియోలో తెలుగుకు సంబంధించిన వర్ణమాలలో అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలకు సంబంధించి షార్ట్ వీడియో చేశాను కదా. దానికి సంబంధించిన స్పష్టమైన సమాచారాన్ని అందించడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చిన ఆ సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. అక్షర విభాగము. అచ్చులు ఇవి 16 అని చెప్పినా కదా, అవి చూద్దాం. ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు, లు, లు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ. ఇక్కడ మరో 2 అక్షరాలు కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా లుల్లుయే. ఇవి ప్రాచీన భాషలో రాసేటప్పుడు రాసేవాళ్ళు. ఇప్పుడు ఆధునిక భాషలో మనం వీటిని వాడడం లేదు. అయితే ఈ లుల్లు కూడా వాడతలేము. కాకపోతే మనకు 16 అచ్చులు రావాలి కాబట్టి నేను తీసుకోవడం జరిగింది. ఇవి లేకుండా 14 కూడా రాస్తున్నారు. ఇట్లయినా పర్వాలేదు, కాకపోతే తెలియాలి కాబట్టి చెప్తున్నాను. తర్వాత హల్లులు ఇవి 37 అని చెప్పినాను కదా. అవి క, ఖ, గ, ఘ, ఇన్య, చ, చ, ఛ, జ, జ, ఝ, ఇని. ఇక్కడ చాలు 3 జాలు 3 గుర్తించండి. ట, ఠ, డ, ఢ, అన, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, యా, ర, ల, వ, షే, ష, స, హ, అల, రౌతి. ఇక్కడ నేను క్ష తీసుకోలేదు. అయితే ఇది కాకు షా ఒత్తిస్తే క్ష అవుతుంది. సంయుక్తాక్షరం ఇది. వీటికి రూపం ఉండదు. హల్లులకి అచ్చుల సహాయంతో హల్లులు పలకబడతాయి. కాబట్టి కు అనేది కా యొక్క రూపం. కు ప్లస్ ష్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు క్ష. అంటే కాకు షా ఒత్తిస్తే క్ష అయ్యింది. సో ఇది సంయుక్తాక్షరం కాబట్టి ఇందులో రాయలేదు. ఉభయాక్షరాలు 3 అని చెప్పిన కదా, ఆ 3 సున్నా, అరసున్నా, విసర్గ. చ, చ, ఛ. ఈ 3 చాలలో మనము ఈ చ ఎక్స్ట్రాగా తీసుకున్నాము. ఇది మనం ఎప్పుడు వాడము, ఓన్లీ హల్లులు రాసేటప్పుడు మాత్రమే ఉపయోగిస్తాము. అదేవిధంగా జ, జ, ఝ. ఈ 3 ఈ జాని మనము హల్లులు రాసేటప్పుడు మాత్రమే వాడతాము. మిగతా సందర్భాల్లో ఎప్పుడు కూడా వాడడం లేదు. అదే తర్వాత ఇక్కడ క్షాని మనము సంయుక్తాక్షరంగా చెప్పుకున్నాము. ఇది హల్లుల్లో రాయలేదు. అయితే క్షాని మనము ఇట్లా హల్లులకి రూపం అనేది ఉండదు, అచ్చుల సహాయంతో పలకబడతాయి అని చెప్పుకున్నాం. అయితే కాకు అసలు రూపము కు. అయితే దానికి ఆ కలిస్తే కు ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు కా అవుతుంది. అదేవిధంగా క్ష కూడా కు ప్లస్ ష్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు క్ష అవుతుంది. ఇది సంయుక్తాక్షరం కాబట్టి మనము హల్లుల్లో సంయుక్తాక్షరాన్ని రాసుకోవడం లేదు. సాధారణంగా మనం రాసే వర్ణమాల ప్రతిరోజు ఉపయోగించేది, చిన్నపిల్లలు వాడేది ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహ, క, ఖ, గ, ఘ, ఇన్య, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, అన, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, యా, ర, ల, వ, షే, ష, స, హ, అల, క్ష, రౌతి. ఈ రౌతిని బండిరా అని కూడా అంటారు. అక్షర విభాగంలో భాగంగా మరియు హల్లులలో కొన్ని భాగాలు, వర్గాలు ఉన్నాయి. అవి చూద్దాం. కా నుంచి మా వరకు తీసుకొని క, చ, ట, త, ప. కచట, తప. వీటిని పరుషాలు అంటారు. ఎందుకంటే కఠినంగా పలకబడేవి పరుషాలు అని. గ, జ, డ, ద, బ. గజడ దబ.
వీటిని సరళాలు అంటారు. సరళంగా పలుకుతాం కాబట్టి సరళాలు. ఇన్య, ఇని, అన, నా, మా. ఇన్య, ఇని, అన, నా, మా. వీటిని అనునాసికాలు అంటారు. అయితే ఇవి నాసికం ద్వారా పలకబడేవి కాబట్టి అనునాసికాలు అంటారు. అంటే ముక్కు సహాయంతో పలకబడేవి. నాసికము అంటే ముక్కు సహాయంతో వీటిని పలుకుతాం. మనం ముక్కును మూసుకొని ఈ అక్షరాల్ని పలకడం కష్టమవుతుంది, లేదా జలుబు చేసిన సమయంలో ముక్కు బిగ్గరగా అవుతుంది కాబట్టి ఆ సమయంలో కూడా మనం ఈ అక్షరాల్ని పలకలేము. కాబట్టి వీటిని అనునాసికాలు అంటారు. ముక్కు సహాయంతో ఇవి పలకబడతాయి కాబట్టి. వీటికి మధ్యలో ఉన్నవి ఖ, ఛ, ఠ, థ, ఫ, ఘ, ఝ, ఢ, ద, భ. ఈ అక్షరాలని మహాప్రాణాక్షరాలు అంటారు. మహాప్రాణాక్షరాలు ఖ, ఛ, ఠ, థ, ఫ, ఘ, ఝ, ఢ, ధ, భ. ఇవి మహాప్రాణాక్షరాలు. మహాప్రాణాక్షరాలను వర్గయుక్కులు అని కూడా అంటారు. ఇప్పుడు వర్గాక్షరాలు. ఈ వర్గాక్షరాలు 5 ఉంటాయి. అందులో మొదటిది క వర్గం. క, ఖ, గ, ఘ, ఇన్య. క, ఖ, గ, ఘ, ఇన్య. వీటిని క వర్గాక్షరాలు అంటారు. రెండవది చ, ఛ, జ, ఝ, ఇని. ఇది చ వర్గం. చ, ఛ, జ, ఝ, ఇని. ఈ అక్షరాలని చ వర్గ అక్షరాలు అంటాం. మూడవది ట, ఠ, డ, ఢ, అన. ట వర్గం. ట, ఠ, డ, ఢ, అన. ఇవి ట వర్గ అక్షరాలు. తర్వాతది త, థ, ద, ధ, న. త, థ, ద, ధ, న. త వర్గం. త వర్గ అక్షరాలు ఇవి. త, థ, ద, ధ, న. తర్వాత ప, ఫ, బ, భ, మ. ప, ఫ, బ, భ, మ. ఇవి ప వర్గానికి సంబంధించినవి. ప వర్గ అక్షరాలు. ప వర్గం అంటాం. ప, ఫ, బ, భ, మ. ఇవి